దేవదాసయ్య గారు దేహం మహిమ దేహం సమాధి మరి కాకాని స్వస్యాల్లో ఉన్నది. ఎప్పుడు కూడా కిరణబాబాయ్ గారు కానీ ప్రమీలమ్మ గారు కానీ ఎప్పుడు మనకెప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అక్కడ కార్యాలు జరుగుతున్నాయి, జరిగిన వారు సాక్ష్యాలు చెప్తున్నారు, ప్రార్థన చేసుకొని వెళుతున్నారు. మరి మా జీవితంలో కూడా మా పెద్ద కుమారులు హానోకయ్య గారికి చిన్నతనంలో లివర్ చెడిపోయింది. లివర్ మిషను ఏదైనా పాలు దాగిన బిస్కెట్ తిన్నా అరాయించి అరిగే మిషనే చెడిపోయింది, ఈ అబ్బాయి బ్రతకడు అన్నారు. ఉస్మానియా హాస్పిటల్లో ఒక సెకండ్కి 100 మంది చనిపోతారు, అలాంటి హాస్పిటల్ అది. అలాంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అబ్బాయి బాధ చూడలేక తీసుకెళ్ళమన్నారు. మరి అయ్యగారు నేను తీసుకెళ్తే మరి మరణ గదిలో ఆక్సిజన్ పెట్టి చివరి క్షణాల్లో ఉన్నారు. మా అత్తమ్మ గారు ఒక సలహా ఇచ్చారు మాకు, అమ్మా మీరు ఎవ్వరు మాట వినొద్దు, బిడ్డను తీసుకొని ఉన్న పలంగా వచ్చేయండి, కాకాని సోస్యాలకు రండి, దేవదాసయ్య గారి సమాధి మీద బిడ్డని పండే ఒక తీర్మానం చేసుకొని ఒక మొక్కుబడి చేసుకో, ఒక వడంబడికి చేసుకో. అయ్యా ప్రథమ సంతానం ఇది, నాకు మగబిడ్డనిచ్చావు, చిన్నతనంలోనే చిన్న వయసులోనే వివాహం అయింది మాకు. ఎందుకంటే మా తల్లిదండ్రులు వృద్ధులే, అయ్యగారి తల్లిదండ్రులు వృద్ధులే. వాళ్ళ సంతానము అయ్యగారు చిన్నవాడు, మా సంతానం నేను చిన్నవాడిని. అప్పుడు కాలంలో చిన్న వయసులోని వివాహం చేసేవారు. ప్రథమ సంతానం మగ సంతానం ఇచ్చాడు నీకు, అయ్యగారి సమాధి మీద పండుకోబెట్టి ఒక మొక్కుబడి చేసుకో, బ్రతికిస్తే నీ సేవ బైబిల్ మిషన్ సేవను చేపిస్తానని అని. అప్పుడు మేము మొక్కుబడి చేసుకున్నాం. అయ్యగారు నేను సమాధి మీద పండుకోబెట్టి అయ్యగారిని మా పెద్ద కుమారుని ఎక్కడైతే మొక్కుబడి చేసుకున్నానో అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. అయ్యగారు అంత గొప్పవారు అన్నమాట. అయ్యగారు బ్రతికున్నప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు అయ్యగారు ఎలా ఉంటారో తెలియదు, కానీ నా కుటుంబంలో 2 అద్భుతాలు, 2 కాదు ఎన్నో అద్భుతాలు ప్రతిరోజు అయ్యగారు చేస్తూనే ఉంటారు మా జీవితంలో. నేను అంటే మీకు నమ్మకం కలిగించడానికి మొదటగా మా సాక్ష్యం తెలియపరుస్తున్నాను. మా సేవా జీవితంలో మరి అత్తమ్మ సజీవమ్మ గారికి 4 కుమారులు 3 కుమార్తెలు. మరి సజీవమ్మ గారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుమారుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండేది, అబ్బాయి సేవ చేయాలి అబ్బాయి, మరి నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను చనిపోయిన తర్వాత మందిరం మూత వేయకూడదు, బైబిల్ మిషన్ పని చెయ్యండి అంటే మేము చెయ్యము అని అందరు అన్నారంట. మరి చిన్న కుమారుడు అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు ఇంకా ఫైర్ అవుతూ ఉండేవారు, నేను చేయను, మా పిల్లలను బాగా చదివించి ఉద్యోగాలు చేయించుకోవాలి, మేము మాతోటి ఈ యొక్క అంతరించిపోవాలి పనులు, మా బిడ్డను బాగా చదివించుకోవాలి. అయ్యగారికి బ్యాంకీ ఉద్యోగం అంటే చాలా ఇష్టం, టీచర్ ఉద్యోగం, బ్యాంకీ ఉద్యోగం. వాళ్ళంట ఇస్తరు బట్టలు నలగకుండా జీతం తెచ్చుకుంటారంట. అందుకే కుమారులను బాగా నలగొడుతున్నాడు సేవలో దేవుడు. మరి ఇలా అంటూ ఉంటే చెయ్యాలబ్బాయి అంటే అయ్యగారికి ఒక వ్యాధి పెట్టాడు దేవుడు. ఆ వ్యాధిలో అయ్యగారు మరణ పడకలో ఉన్నప్పుడు తీర్మానం చేసుకున్న ద్వారా అయ్యగారి సేవలోకి రావటం జరిగింది. అయ్యగారి సేవలోకి వచ్చిన తర్వాత మరి కుటుంబం గడవటం చాలా కష్టంగా ఉంటే ఈ శ్రమలు నాకు అన్ని పాఠాలు నేర్పించాయి. అన్ని పనులకు వెళ్ళి నేను నా భర్తను కూడా దేవుని సేవకిచ్చి కష్టపడి నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాను. ఒకానొక సంవత్సరం మరి 2007 సంవత్సరం అనుకుంటాను నేను, మరి నూతన సంవత్సరంలో అయ్యగారు మీరు ఏ తీర్మానం చేసుకుంటున్నారంటే అందరిని అడుగుతూ ఉండగా మరి నన్ను కూడా అడిగితే నేను బ్రతికినంతకాలం దేవుని సేవ చేస్తానని అన్నానంట, నాకు తెలీదు. అనిన తర్వాత నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, జాబ్కి వెళ్ళిపోయాను. మరి వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు అంటున్నారు, అమ్మాయి నువ్వు సంఘం ముందు దేవుని ముందు నువ్వు ప్రమాణం చేసేవు దేవుని సేవ చేస్తానని, మనిద్దరం కలిసి దేవుని సేవ చేస్తే దేవుని సేవ బాగా వృద్ధిలోకి వస్తుంది అంటే నేను ఎప్పుడు అన్నాను అయ్యగారు అండి, అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మీరు సేవ చేస్తుంటేనే కుటుంబం చాలా కష్టంగా ఉంది, నేను కూడా మరి మానుకుంటే బిడ్డలు ఎలాగా, జీవనోపాధి ఎలాగా, అప్పుడు చాలా చిన్న సంఘం అన్నమాట. అంటూ ఉంటే ఏమోనమ్మా నాకు తెలీదు, నీ ఇష్టం అన్నారు. నేను 30 రోజులు డ్యూటీకి వెళ్ళిపోయాను. 30వ రోజు లేకమ్మ గారికి భయంకరమైన వైరల్ జ్వరం వచ్చేసింది. మరి హరిబాబు హాస్పిటల్కి వెళ్తే ఈ అమ్మాయి బ్రతకదు, మరి అయినా ఒక రోజు నేను ఉంచుకుంటాను, అమ్మాయి బ్రతకదు, ఒంగోలు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అప్పుడు అయ్యగారు కాకాని స్వస్యాలు పరిచర్య చేస్తున్నారు, ఫోన్లు కూడా లేవు అప్పుడు. మరి సరేనండి ఒక్కరోజు ఇక్కడ ఉంచుకుంటాను నేను, మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేము పెద్ద హాస్పిటల్కి వెళ్తామని
మరి అమ్మాయి దగ్గర మంచం దగ్గర ఒక రాత్రిలో 15 శలాలు ఎక్కిచ్చారు అయ్యగారు. మరి ఆ డాక్టర్లు 15 సెలైన్లు. ఆ మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. భర్త లేరయ్యా, కనీసం వాటర్ బాటిల్ కూడా తెచ్చిచ్చేవారు లేరు. మన బంధువులు అనుకుంటున్నారు ఈ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందేమోలే అనుకుంటున్నారు. అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి చూయించుకొని వద్దామని కూడా అడ్మిట్ చేసుకున్నారు. అప్పుడు ఫోన్లు లేని కాలం కనుక ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. నైట్ అంతా చాలా ఏడ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. తెల్లవారుజామున దేవదాసయ్య గారు నాకు కనబడ్డారు. కనబడి నువ్వు మాట తప్పావు అని వెళ్ళిపోయారు. ఏమన్నారు? అమ్మాయి నువ్వు మాట తప్పావు అన్నారు. ఏం మాట తప్పాను? బైబిల్ మిషన్ పని చేస్తాను. అప్పుడు లేచి, ఇది ఎందుకు వచ్చింది శ్రమ? దేవుని పని కొరకు వచ్చిందని తీర్మానం చేసుకొని తెల్లవారేసరికి 12 అయ్యేది అయ్యగారు వచ్చేటప్పటికి. మరి ఆ టయాన్ని వచ్చేసారు నా దగ్గరికి. ఎక్కడికి వెళ్ళారంటే హాస్పిటల్లో ఉన్నారని చెప్పారంట. వచ్చేసారు. అయ్యగారు అన్నారు, అమ్మాయి నువ్వు డ్యూటీకి వెళ్ళిపో, నేను పాపను చూసుకుంటాను పెద్ద హాస్పిటల్ది. ఏం డ్యూటీ అయ్యగారు? నేను ఇంకా వెళ్ళను. రాత్రి ఇలా దర్శనంలో అయ్యగారు నన్ను గద్దించాడు, మందలించాడని. మరి అధికారులు కూడా చాలా బతిమలాడారు అయ్యగారిని. గుడ్ వర్కర్, మీకు ఎన్ని సెలవులు కావన్నా నన్ను ఇస్తాం, పంపించండి అంటే అయ్యగారు కూడా 1 సంవత్సరం వెళ్ళమ్మా, కొన్ని కష్టాలు ఉన్నాయి మనకంటే. సంవత్సరం కాదు కదా, ఆ ఫ్యాక్టరీ గేటు కూడా నేను చూడను, తాకను. తిన్నా తినకపోయినా ఎన్ని కష్టాలైనా పట్టడానికి నేను సిద్ధం, నేను దేవుని పనికి వచ్చేస్తున్నానని ఎప్పుడైతే మేము తీర్మానం చేసుకున్నామో ఆ నెల శాలరీ రాగానే హాస్పిటల్ బిల్లు, శాలరీ కరెక్ట్గా అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. ఇంకా అయ్యగారికి నాకు అర్థమైపోయింది. ఇంక పెద్ద హాస్పిటల్ వెళ్ళలేదు మేము, ఇంటికి వచ్చేసాము. పాపకు జ్వరం తగ్గిపోయింది. చాలా కష్టాలు పడ్డాం సేవలోకి వచ్చి. అయినా ఆ కష్టాలన్నీ సంతోషంగా పడ్డాం, దేవుని పనికి నిలబడ్డాం. అలాంటి గొప్ప దైవజనుడు మన అయ్యగారు.